అసలు పేపర్లో ఒక న్యూస్ వచ్చింది. ఈమెను ఇంత దారుణంగా చంపారంటే, ఆమె పెళ్ళప్పుడు ఫోటో ఉంది, ఇప్పుడు చనిపోయినప్పుడు ఫోటో ఉంది. పెళ్ళప్పుడు ఫోటోలో మంచిగా హెల్తీగా మంచిగా ఉంది ఆమె. అసలు ఇప్పుడు చనిపోయినప్పుడు ఫోటో కూడా వేసారు పక్కనే. అస్సలు ఆమెను గుర్తు పట్టలేమన్నాడు. మొత్తం ఎముకలు తప్పితే అసలు ఆమె మొత్తం బాడీలో కండ కూడా ఉండదు, మొత్తం ఎముకలే ఉంది. మొత్తం డొక్కలంతా ఇట్లా వేలేసి నీళ్ళు కూడా మొత్తం స్కెలిటన్ ఎట్లా కనపడుతుంది అట్లా కనపడుతుంది. అంత ఘోరంగా చేసి చంపిండు. ఫుడ్ పెట్టకుండా చంపిండు. మెయిన్గా కట్నం కోసం అంట. ఇప్పటికి వాడికి 2 ఎకరాల మామిడి తోట ఇచ్చిరంట, 6 ఎకరం పొలం ఇచ్చిరంట, 10 లక్షల డబ్బు ఇచ్చిరంట, 10 తులాలు విలువ చేసే బంగారం ఇచ్చిరంట. వీళ్ళ పెళ్ళప్పుడుది, వీళ్ళ పెళ్లి జరిగి 2015లో జరిగింది. అంటే ఇప్పటికి 10 years బ్యాక్. వీళ్ళకు ఒక పాప అయితే పుట్టింది. వీళ్ళు పెళ్ళైన ఒక 6 years ఈ వైఫ్ వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడంట. వైఫ్ పాప అత్తమామలతో కలిసి వైఫ్ వాళ్ళ ఇంట్లోనే 6 years దాకా ఉన్నాడంట. తర్వాత భార్య పిల్లల్ని అయితే తీసుకొని వీళ్ళ అక్క బావ వేరే ఊర్లో ఉంటారంట. ఆ వేరే ఊరికి వీళ్ళ అక్క బావ వాళ్ళు ఉండే ఇంటికి షిఫ్ట్ అయ్యారనమాట. సో షిఫ్ట్ అయ్యారు. అక్కడ వాళ్ళ అక్క బావతో పాటు వీళ్ళ అమ్మ కూడా ఉంటుందంట. ఇప్పుడు ఇతని భార్య పిల్లలు ఇతను, సో మొత్తం అందరు కలిసి ఒకటే ఇంట్లో ఉండేవాళ్ళంట. సో ఆ ఇంటికి వెళ్ళి 3 years అయిందంట. ఈ 3 yearsలో ఫస్ట్ ఇయర్ వాళ్ళ పేరెంట్స్ నుంచి అమ్మ బయటకు వచ్చినాక వీళ్ళ అక్క బావ వాళ్ళ ఇంట్లో ఉంటున్నప్పుడు 3 years అయింది. ఆ 3 yearsలో ఫస్ట్ ఇయర్ ఒక ఇయర్ మటుకు మంచిగా వాళ్ళ పేరెంట్స్ దగ్గర మాట్లాడిచ్చేవాడంట, కలవనిచ్చేవాడంట. కానీ 1 year తర్వాత 2 years నుంచి మటుకు వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ కాల్ మాట్లాడియట్లేదంట, కలవనియట్లేదంట. వాళ్ళ పేరెంట్స్ కాల్ చేసి మా అమ్మాయితో మాట్లాడాలి అంటే కూడా లేదు, అక్కడికి వెళ్ళింది ఇక్కడికి వెళ్ళింది అని చెప్పేసి ఏవో మాయ మాటలు చెప్తున్నాడంట. వీళ్ళ పేరెంట్స్ ఇట్లా కాదు, ఇంటికి వెళ్ళి చూద్దామని చెప్పేసి ఇంటికి వెళ్తే కూడా లేదు, వేరే దగ్గరికి వెళ్ళింది, వేరే ఊరికి వెళ్ళింది అని చెప్పేసి సేమ్ ఇట్లనమాట. కలవని ఇచ్చేవాడు కాదు, మాట్లాడినిచ్చేవాడు కాదు. వీళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి నుంచి బయటకు వచ్చినాక ఒకటే ఇయరే కలిసింది. 2 years నుంచి కనీసం వాళ్ళు ఒక్కసారి కూడా వాళ్ళ బిడ్డ దగ్గర మాట్లాడలేదు, చూడలేదు. సడన్గా వాడు ఫోన్ చేసి మీ అమ్మాయి మెట్ల మీద నుంచి జారి కింద పడిపోయింది, దెబ్బతలతో హాస్పిటల్కి తీసుకొచ్చామని చెప్పేసి హాస్పిటల్కి తీసుకెళ్తే సొంత బిడ్డని తల్లిదండ్రులు గుర్తుపట్టలేరు. అసలు వాళ్ళ ఫోటో వేసిరా అమ్మాయిది, అసలు పేరెంట్స్ కూడా గుర్తుపెట్టి అంత ఘోరంగా చేసారు. మెయిన్ మొత్తం స్కెలిటన్ లాగా ఉంది. అసలు కొద్దిసేపటికి ఈ అమ్మాయి మా అమ్మాయి కాదు ఎవరో అన్నట్టుగా చూసారంట. చూసి ఈ అమ్మాయి మీ అమ్మాయి అమ్మ అని చెప్తే ఆమెను మొత్తం చూస్తే అసలుకి మొత్తం బొక్కలతోటి ఉంది. ఆమె ఒంటి మీద అక్కడక్కడ దెబ్బలు ఉన్నాయంట, మానిపోయిన దెబ్బలు ఉన్నాయంట, కొత్తగా కొట్టిన దెబ్బలు కూడా గాయాలు ఉన్నాయంట. మానిపోయిన గాయాలు ఉన్నాయి, కొత్తగా కొట్టిన గాయాలు కూడా ఉన్నాయంట. మెయిన్గా ఫుడ్ పెట్టక, ఫుడ్ లేక అమ్మాయిని కొట్టి హింసించే చంపేసారు. వాళ్ళ పేరెంట్స్ అయితే వీళ్ళ అమ్మ, వీడు, వీళ్ళ అక్క బావ కట్నమే ఇంకా కట్నం కావాలని చెప్పేసి వేధించే మా అమ్మాయిని చంపేసారు. కట్నం కోసం ఆమె మాట్లాడేది కదా, మాట్లాడే టైంలో కట్నం అడుగుతున్నారు ఇంకా అని చెప్పేసి చెప్తూ ఉండేది. కట్నం కోసం ఇట్లా మా అమ్మాయిని వేధించి చంపారని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ అయితే కంప్లైంట్ ఇచ్చారు. వీళ్ళ బావ వీళ్ళందరూ ఏమంటున్నారు, లేదు అమ్మాయికి రక్త బలహీనత ఏదో ఉంది, థైరాయిడ్ ఉంది, అది ఇది ఉండి ఆమె అట్లా అయ్యి చనిపోయింది, మేమేమి ఫోన్ మాట్లాడిచ్చేవాళ్ళం, కలవనిచ్చేవాళ్ళం, వాళ్ళ అబద్ధాలు చెప్తారు అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ మీదకే రిటర్న్ మాట్లాడుతున్నారు ఇంకా వీళ్ళు. కానీ ఇంత దారుణంగా చంపారంటే ఆమెని మొత్తం ఇంత హెల్తీగా ఉంది. మీ పెళ్ళినాటి ఫోటో వేసారు, చనిపోయినప్పుడు ఫోటో వేసారు. ఇంత ఘోరంగా నా అసలుకి చంపేది.